హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ వీడియో. మరి ప్రేమలు మలయాళంలో మూవీ ఎప్పుడు రిలీజ్ అయింది, మరి మన తెలుగులో నిన్న రిలీజ్ చేయడం జరిగింది. మరి చాలా మంది మలయాళంలో ఈ మూవీని చూసినప్పుడు నిజంగా ఈ మూవీ అయితే పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పేసి చెప్పారు. మరి నిన్న మన తెలుగులో రిలీజ్ అయింది కాబట్టి అసలు ఈ మూవీ ఎలా ఉంది, మూవీ బాగుందా లేదని చెప్పేసి చాలా మందికి ఇలాంటి డౌట్స్ అయితే వచ్చే ఉంటాయి. మరి అదంతా ఈ కంప్లీట్ రివ్యూలో మాట్లాడుకుందాం. దానికన్నా ముందు కొత్త మన ఛానల్ ని చూడడానికి వచ్చిన వాళ్ళు డెఫినెట్ గా మన ఛానల్ ని ఇలాంటి మూవీ కంటెంట్స్ కోసం, మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆల్ లో పెట్టుకోవడం అసలు అయితే మర్చిపోకండి. ఎందుకంటే మన ఛానల్లో మూవీకి సంబంధించిన కంటెంట్, మూవీకి సంబంధించిన రివ్యూస్ వస్తూనే ఉంటాయి కాబట్టి సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. మరి ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే చాలా అంటే చాలా చిన్న స్టోరీ అని చెప్పేసి మాట్లాడుకోవాలి. అదే మన హీరో సచిన్ అనే ఒక అబ్బాయి హీరోని చూస్తాడు, అదే రేణుని ఒక పెళ్లిలో చూడడం జరుగుతుంది. ఆ తర్వాత మన హీరో ఇంకేముంది హీరోని ఎలాగో లవ్ చేస్తాడు కదా, సేమ్ ఇక్కడ కూడా అదే జరుగుతుంది. మన హీరో రేణుని లవ్ చేస్తాడు. ఆ తర్వాత హీరోని చెప్తుంది నేను ఆది అనే ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి. మరి ఆ తర్వాత మన హీరో తన లవ్ ని ఎలా సక్సెస్ చేసుకున్నాడు అని చెప్పేసి ఇదంతా మీరు థియేటర్ లో ఎక్స్పీరియన్స్ చేస్తారు, థియేటర్ లో చూస్తారు. మరి ఈ మూవీకి ఇంతలా హైప్ ఎందుకు ఇచ్చారో నాకు ఇంకా అర్థం కావట్లేదు. కానీ ఈ మూవీ ఒక ఎబో యావరేజ్ మూవీ అని చెప్పేసి చెప్పాలి. మరి ఈ మూవీని ఒంటరిగా చూడడం కన్నా మీ ఫ్రెండ్స్ తో వెళ్ళి చూస్తే చాలా అంటే చాలా ఎంటర్టైన్మెంట్ అవుతారు. ఎందుకంటే మూవీలో అంతలా కామెడీ ఉంది కాబట్టి. మరి ఫ్రెండ్స్ తో చూడాల్సిన మూవీ అని చెప్పేసి చెప్తాను. ఎందుకంటే ఈ మూవీలో ప్రతి ఒక్క సీన్ లో కామెడీని ఎలా నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాలని చెప్పేసి ప్రతి ఒక్క చోట అదే జరుగుతుంది. అండ్ అది చాలా చోట్ల వర్కౌట్ కూడా అయింది ఈ మూవీలో. మరి మూవీలో సాంగ్స్ విషయానికి వస్తే అంతలా ఏమనిపించదు, కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది మూవీలో చాలా సీన్స్ లో కూడా. మరి మూవీలో మీకు ఇంకా బాగా నచ్చేది ఏమైనా ఉందా అంటే ఆ కామెడీ టైమింగ్, ఆ కామెడీ పంచెస్ తప్ప అంతలా మీకు ఏమనిపించదు. ఎందుకంటే లవ్ స్టోరీ మీకు సింపుల్ గా అర్థమవుతుంది, కానీ వాళ్ళ క్యారెక్టర్స్ అయితే చాలా అంటే చాలా డిఫరెంట్ గా ఉంటాయి. భలే ఉన్నాయి కదా అని చెప్పేసి అనిపిస్తుంది మీకు చూస్తున్నంత సేపు. మరి ఈ మూవీని చూడాలా వద్దా అనుకున్న వాళ్ళకు మీకు సింపుల్ గా అర్థమయ్యే విధంగా చెప్పాలంటే ఈ మూవీ ఏడుస్తూ చూసే మూవీ అస్సలు కాదు. లవ్ స్టోరీలో ప్రతి ఒక్క సీను, ప్రతి ఒక్క చోట మీరు నవ్వుకుంటూనే చూస్తారు, నవ్వుకుంటూనే బయటకు వస్తారు మూవీ చూసినంత సేపు. అండ్ ఇది తప్ప మీరు అయితే అంతలా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఏం పెట్టుకోకండి. ఫ్రెండ్స్ తో వెళ్ళి చూస్తే మీకు ఇంకా డిఫరెంట్ చాలా టైం పాస్ అవుతుంది మూవీ చూస్తున్నంత సేపు. మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీని చూడాలా వద్దా అంటే నేను మీకు చెప్పేది నాకు జస్ట్ వన్ టైం వాచబుల్ మూవీ అనిపించింది, అది కూడా ఫన్ కోసం. అంతలా మీరు ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని అసలు అంటే అసలు చూడకండి, అంతలా మీకు ఏం నచ్చదు. మరి ఇది మొత్తానికి ప్రేమలు అనే మూవీ విషయం. మరి ఇప్పటికే ఈ మూవీని ఎంతమంది చూసారో లేదో, ఎంతమందికి నచ్చిందో లేదో, అండ్ ఎంతమందికి ఎలా అనిపించింది అని చెప్పేసి డెఫినెట్ గా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు చెప్పడం మర్చిపోకండి. అండ్ ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే డెఫినెట్ గా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోవడం అసలు అయితే మర్చిపోకండి. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా మన ఛానల్లో మూవీకి సంబంధించిన కంటెంట్, మూవీకి సంబంధించిన రివ్యూస్ వస్తూనే ఉంటాయి కాబట్టి సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. అండ్ బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోవడం అసలు అంటే అసలు మర్చిపోకండి.